నేను పోతారా ఎక్కడికండి వెళ్ళేది? అరే బుక్ అయిపోయింది బుక్ అయిపోయిందా? వచ్చడం పోవడం ఉంటే నేను ఎప్పుడో ఉడాయించేవాడిని. మరి ముక్క ఫస్ట్ అయిపోతే రాకపోతుండేగా పీకుతున్నట్టువే. జాంబీ లేచిండ్రు పారిపోండ్రు. సన్ను లేదు మూను లేదు, పెద్ద పీక వాళ్ళాక లాక్ చేసి తాళం పడేస్తే ఇప్పుడు చూడు ఏమైందో. బుక్ మొత్తం చదివితే వర్కౌట్ అవుతుంది అనుకున్నా మై సన్. నువ్వు చేసిన మిస్టేక్ ఏమిటంటే ఈ బైబిల్ ని క్రాస్ ని 45 degrees లో పెట్టి చదివితే వర్కౌట్ అయ్యేది. 40 degrees లో చదివాను మై సన్. ఆ 5 degrees లోనే ఫెయిల్ అయ్యావు. ఇప్పటికైనా నన్ను ఫాలో బతికిపోతావు. అన్నా స్మైల్ ఇప్పుడు అవసరమా? వద్దా? వాడేమో బుక్ చదువుతా నుంచి మనల్ని బుక్ చేసి తెచ్చాడు. ఆ కీస్ ఎక్కడ తెచ్చాయి ఎత్తి చావరా. జాంబీదయ్యమ్మా ఇంత భయపెట్టిస్తున్నామే. అమ్మో నేను ఆటాడా మా ఊరికి వెళ్ళిపోతా. నేను మీకు దండం పెడతానే, ఇంకోసారి నీకు దండం పెడతా, నన్ను వదిలేవే. చూడు మిస్ జాంబీ, ఈ హడావుడిలో చిన్న లాజిక్ మిస్ అవుతున్నావు. ఈ కోపం ఇప్పటిది కాదు, ఎప్పటిదో, ఎవరి మీదో, మా మీద కాదు. అందుకని మమ్మల్ని వదిలేసే. బటర్ఫ్లై ఎఫెక్ట్. యా ఎగ్జాక్ట్లీ. ఎంత బాగా క్యాచ్ చేసావు. చూసావా, నీ బ్రెయిన్ డెడ్ అని ఇంటెలిజెన్స్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఐ లైక్ ఇట్. యాక్సెప్టెడ్. అగైన్ యాక్సెప్టెడ్. రే ఆడపిల్లరా చూసుకుంటాడ్రా. నేను చెప్పు ఎక్కడ పడ్డా కీసు? ఎక్కడ ఏంటి వెతుకుతున్నావు? అంటే వాళ్ళ కీస్ ఎక్కడో పడేశారు, దొరుకుతుందేమో అని వెతుకుతున్నా. పడేసిన కీస్ దొరికితే పారిపోవచ్చు అన్నారు. నాకేం సంబంధం లేదు. ఇస్తే పారిపోతావా? ఓసారి ఇచ్చి చూడు. నీ ముందు నుంచి పారిపోవడానికి 4 seconds చాలు. మెట్ల దగ్గర పడి ఉంది, వెళ్ళి చూడు. ఇన్నోసెంట్ గర్ల్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను చాలా ఇంగ్లీష్ సినిమాలు చూశాను కానీ నీలాగా జాంబీలు ఇంత వల్గర్ బిహేవియర్ ఎప్పుడు చేయలేదు. స్టూపిడ్ గర్ల్. పిచ్చి పిచ్చి చేసాలేదు. నీదైపోయిందా? ఇంతకు ముందే అయిపోయింది. మీది ఇప్పుడే అయ్యింది. అవునరా, నీకు అన్ని ముందే తెలుస్తాయి కదా, లోపలికి ఎందుకు వచ్చావు? నాకేం తెలియదు అన్న. పోతూ పోతూ ఇక్కడ వస్తే వాచ్మెన్ లోపల దయ్యాలున్నాయంటే చూసిపోదామని వచ్చినన్నా. ఇక్కడ ఇరుక్కుపోయానన్నా. మరి డ్రెస్సు రెంటు అది వచ్చింది. వీడికి అన్ని తెలుస్తాయి. అమ్మాయి మళ్ళీ వచ్చింది. గండి అది చెప్పేస్తావా? చెప్పేవే, కోట మొహం పగిలిపోద్ది. దాన్ని చూసావుగా? ఇదిగో నా మాట ఇంటి సేఫ్ కొట్టు, లేకపోతే చచ్చిపోతావు చూసుకో. అక్క అది ఒక్క ఫోటో ప్లీజ్. కలర్స్కి పోవాలి. మరి ఈ మంత్ మెయింటైన్. బావా 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 అంత సేఫేగా? సేఫేట్రా? తెలిసి అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నా, కావాలని అడుగుతున్నావా? మరి ఉతికారేసిందిరా, ఎగిరేసి కొట్టింది, నేలాగిచ్చేసిందిరా బావా. నేను ముందే వార్నింగ్ ఇచ్చా వెళ్ళొద్దురా అని. నీ వార్నింగ్ సినిమా హాల్లో స్మోక్ యాడ్ లాగా లైట్ తీసుకున్నారా బావా? స్మోక్ వేసి మరీ కొట్టిందిరా బావా. అది కాదు బావా, ఇప్పటికైనా తను వచ్చిందంటే నమ్ముతావా? అంత దగ్గరగా చూసిన తర్వాత కూడా నమ్మకుండా ఎలా ఉంటాను బావా? దాన్ని ఎలా వదిలించుకోవటం? దాన్ని ఏం చేయలేమా? మనకి ధైర్యాన్ని, దానికి భయాన్ని చూపించే ఏకైక మగాడు ఒకడున్నాడు రా. ఎవరు బావా?
ఎవడి పేరు చెబితే భూతాలు భయపడతాయో, ఎవడి పేరు చెబితే భూత ప్రేత పిచాచ బేతాళ బారే బంబం జడం బంబము, వాడే రికోస్టా ఫాదర్ రికోస్టా. సార్ బైబిల్తో బెదిరిస్తాడు, శిలువతో శాసిస్తాడు, మొత్తానికి మన ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. వాడితో పెట్టుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.